Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఇప్పుడే మన తేజ సజ్జా గారి మిరాయి మూవీ గ్లిమ్స్ చూడడం జరిగింది గాయస్. ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ గ్లిమ్స్ మాత్రం పీక్స్ అంతే. ఇంత ఎక్సైటెడ్గా ఎందుకు చెప్తున్నానన్నా, వాళ్ళకున్న బడ్జెట్కి వాళ్ళు ఇవ్వబోతున్న అవుట్పుట్ని చూస్తే ఇలా అనిపించింది అంతే. మన తేజ సజ్జా గారిని చూస్తే గర్వంగా ఉంది భయ్య. ఎందుకంటారా, అప్పుడప్పుడే ఇంద్రా సినిమాలో నేనున్నా నాయనమ్మ అని కత్తి పట్టుకొని వచ్చి కూర్చున్న మన తేజ సజ్జా ఈరోజు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నాడు. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో ఓ బేబీ తీశారు, అది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే. దాని తర్వాత వచ్చింది ఏంటి, మన జాంబీ రెడ్డి, అదేంటి ఫ్యాక్షనిస్ట్లో జాంబీస్, అది కూడా డిఫరెంట్ కాన్సెప్టే. మన ప్రశాంత్ వర్మ గారు డైరెక్టర్. దాన్ని తర్వాత వచ్చిన మూవీ అద్భుతం, అది కూడా టైంకి రిలేటెడ్ కాన్సెప్టే, అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత కొన్ని సినిమాలు తీశారు, కానీ అవి అంతగా ఆడలేదు. దాని తర్వాత వచ్చింది మన ప్రశాంత్ వర్మ గారి హ్యానుమాన్, తీసుకెళ్ళి ఒక రేంజ్లో కూర్చోపెట్టింది. అది కూడా తేజ గారి హార్డ్ వర్కే. హ్యానుమాన్ తర్వాత ఏ మూవీ తీస్తారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దింపాడండి మిరాయ్ అనే మూవీ. ఆ మూవీ గ్లిమ్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది. ఓకే గాయస్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. గ్లిమ్స్ చూస్తుంటే ఒకటే ఫీలింగ్, నేను చూసేది మన టాలీవుడ్ మెటీరియలా లేదా ఒక హాలీవుడ్ మూవీ గ్లిమ్సా అని. మరి ఆ రేంజ్లో ఉంది ఆ గ్లిమ్స్ అవుట్పుట్. గ్లిమ్స్లో చాలా డీటెయిల్సే ఉన్నాయి. మూవీ మెయిన్ ప్లాట్ మొత్తం కింగ్ అశోక టైంలో మొదలవుతుంది. కింగ్ అశోక టైంలో ఉన్న 9 books ఆఫ్ నాలెడ్జ్ అండ్ 9 యోధాస్ పైన మూవీ ప్లాట్ ఉండబోతుందని తెలుస్తుంది. గ్లిమ్స్లో యాంటాగనిస్ట్ని రివీల్ చేయలేదు. హీరోతో షార్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. మూవీలో ఎక్కువ స్వాట్ ఫైట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన కార్తిక్ ఘట్టంనేని గారు. ఈయన ప్రీవియస్ వర్క్ వచ్చేసి ఈగిల్ మూవీ. మన సౌత్ 4 లాంగ్వేజెస్ కాకుండా హిందీ ప్లస్ ఇంకో కొన్ని భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు ప్రొడక్షన్ టీం. ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ డబ్బులకి వెనకాడట్లేదు, విచ్చలవిడిగా పెడుతున్నారు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. టైటిల్ మిరాయ్, ఇది ఒక జపానీస్ వర్డ్. మిరాయ్ అంటే అర్థం వచ్చేసి మిరాకిల్ అనమాట. ఈ మూవీలో తేజ సజ్జా లుక్స్ బాగున్నాయి. అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ సిరీస్ వైబ్స్ వచ్చాయి. రితికా నాయక్ ఈ మూవీలో హీరోయిన్. బుద్ధ మాంక్ నరేషన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకి గ్లిమ్స్ త్రూ అవుట్గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నట్టుంది. ఆ స్టిక్ ఫైటింగ్ కూడా బాగుంది. గౌరా హరీష్ బీజిఎం ఈస్ అవుట్ స్టాండింగ్ ఓవరాల్ ద గ్లిమ్స్. ఒక కంప్లీట్ హాలీవుడ్ మార్క్ బొమ్మలా ఉంది. టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఈ మూవీకి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ మూవీ 18th April 2025లో బిగ్ స్క్రీన్స్కి రాబోతుందని మూవీ టీం అనౌన్స్ చేశారు. చూద్దాం ఏమవుతుందో. అలాగే నెక్స్ట్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ బట్టి మూవీ ఎలా ఉండబోతుందో మనకు ఒక అంచనా వస్తుంది. చూద్దాం కార్తిక్ ఘట్టంనేని గారు మిరాకిల్ చేస్తారా లేదా అని. మీరు ఇంకా ఈ గ్లిమ్స్ చూడనట్టయితే మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే బెల్ బటన్ని కూడా నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ మీకు మేము పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. దాట్స్ ద వీడియో గైస్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.